హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం రోజు అన్నం వండుకునే బియ్యంతోనే సింపుల్ అండ్ టేస్టీగా సూపర్ స్వీట్ చేసి చూపించబోతున్నాను. అలాగే ఈ స్వీట్ హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. వీటిని చేసిన తర్వాత ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక 20 డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. ఈ స్వీట్ చేసే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ బియ్యంతో స్వీట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1 కప్పు రోజు వండుకునే బియ్యాన్ని తీసుకోవాలి. అయితే ఈ బియ్యము లావుగా ఉన్న బియ్యమైనా పర్లేదు, సన్నగా ఉన్న బియ్యమైనా పర్లేదు, కానీ బాస్మతి రైస్ని మాత్రం తీసుకోకండి, ఎందుకంటే అవి కొంచెం వాసన వస్తాయి. కాబట్టి ఈ బియ్యంను 2 సార్లు మంచిగా కడిగిన తర్వాత వాటర్ పూర్తిగా వంపేసి ఇలా రెడీ ఉంచుకోవాలి. బియ్యంను కొంచెం సేపు కూడా నానబెట్టకూడదు. ఇలా నీళ్ళు పోసి కడిగిన తర్వాత వెంటనే నీళ్ళు వంపేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడిగిన బియ్యాన్ని వేసేసి స్టవ్ను సిమ్లోనే ఉంచేసి అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి. ఈ బియ్యాన్ని ఇలా వేయించుకున్నంతసేపు కూడా మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే బియ్యం కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఒకవేళ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఇలా కలుపుతూనే చేసేసుకోవాలి. బియ్యం ఈ కలర్ వచ్చేంత వరకు కూడా బియ్యాన్ని వేయించుకోవాలి. ఈ బియ్యాన్ని మిక్సీ పడతాం కాబట్టి ఇలా మెల్లగా వేయించుకుంటేనే బియ్యం లోపల వరకు కూడా కరెక్ట్గా వేగినట్టుగా అయ్యి పౌడర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, లేదంటే సరిగా పౌడర్ కాదు. కాబట్టి మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఏదైనా ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి కాజు పలుకులను 20 నుండి 30 వరకు, లేదంటే ఒక పావు కప్పు వరకు ఇలా వేసేసి లైట్గా వేయించేసి వీటిని కూడా బియ్యంలో వేసి చల్లారనివ్వాలి. కాజు తొందరగా నిలబడుతుంది కాబట్టి ఎక్కువసేపు అయితే వేయించుకోకండి. ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి వీలైనంత మెత్తగా అయ్యేటట్టు ఇలా పౌడర్ చేసి రెడీ ఉంచుకోవాలి. అయితే బియ్యాన్ని వేయించాం కాబట్టి తొందరగా పౌడర్ కాదు, కాబట్టి మధ్య మధ్యలో మిక్సీని ఆపుకుంటూ పౌడర్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. అలాగే 1 కప్ పచ్చి కొబ్బరిని కూడా తురిమినా పర్లేదు, లేదంటే మిక్సీ పట్టినా పర్లేదు, ఇలా రెడీ ఉంచుకోవాలి. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే కనుక ఎండిన కొబ్బరినైనా కూడా ఇలా పౌడర్ చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఏ కప్తో బియ్యం తీసుకున్నామో, కొబ్బరి తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. అలాగే సేమ్ కప్తో 1/2 కప్ వరకు వాటర్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియంలోకి మార్చుకొని ఇలా కలుపుతూ షుగర్ అంతా కూడా పాకం వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. అయితే ఈ షుగర్ పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఆ టైం లోపల ఒక ప్లేట్లోకి 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి వేసి ఇదంతా కూడా ప్లేట్కి మంచిగా అప్లై చేయాలి. చివరికి వచ్చేసరికి హడావిడి అవుతుంది, కాబట్టి ఈ మధ్యలో ఈ ప్లేట్కి కూడా నెయ్యి రాసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు పాకం వచ్చింది కాబట్టి ఒకసారి పాకాన్ని అయితే ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చేంత వరకు కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చేసుకొని ఇలా కొంచెం యాలకుల పొడి, అలాగే 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. స్వీట్ అంటేనే నెయ్యితో చేసుకుంటాం కాబట్టి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకున్నా కూడా అంత బాగుంటుంది. యాలకుల పొడి అలాగే నెయ్యి మంచిగా కలిపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన బియ్యం పిండిని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కూడా స్టవ్ను సిమ్లోనే ఉంచేయాలి. తర్వాత కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలపాలి. స్టవ్ని ఇప్పుడు కూడా సిమ్లోనే ఉంచేసి చేసుకోవాలి. ఇదే విధంగా 3 నుండి 4 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా చివరికి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలాగే కలుపుతూ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా ఇలా అయ్యేంత వరకు ప్రిపేర్ చేసిన తర్వాత ముందుగా నెయ్యి రాసిన ప్లేట్లోకి దీన్ని వేసేసుకోవాలి. అయితే స్టవ్ పై నుండి తీయగానే ప్లేట్లోకి వేసేసుకోవాలి. కొంచెం లేట్ చేసినా కూడా గట్టిగా అవుతుంది. ఇలా ప్లేట్లోకి వేసేసిన తర్వాత దీన్ని అంతా కూడా సమానంగా అనాలి. ఇట్లా స్పూన్తో అన్న పర్లేదు, లేదంటే ఏదైనా బౌల్తో అడుగు నూనె రాసి కూడా సమానంగా అనవచ్చు. ఇలా మొత్తం సమానంగా అన్న తర్వాత దానిపైన కొంచెం కొబ్బరి పొడి అలాగే కాజు బాదం పౌడర్ను కూడా వేసేసుకోవాలి. ఇవే కాకుండా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వెంటనే ఇలా అడ్డంగా అదేవిధంగా పొడుగా కట్ చేయాలి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే కట్ చేయాలి, చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అయ్యేంత వరకు కూడా పక్కన పెడదాము. దాదాపు 30 to 40 మినిట్స్ వరకు పక్కన పెట్టాలి. 30 మినిట్స్ తర్వాత చూడండి, ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకోవచ్చు, లేదంటే అన్నీ కూడా ఒకేసారిగా తీసుకోవచ్చు. ఈజీగానే ఊడొస్తే అంటుకోనైతే అంటుకోవచ్చు ప్లేట్కి. చూడండి, అన్నీ ఈ విధంగా ఉంటే మిగిలినవన్నీ కూడా నైఫ్తో మెల్లగా పైకి ఇలా అంటే అన్నీ కూడా ఈజీగానే ఊడొస్తాయి.
చక్కెరని పాకం పట్టి తీసుకున్నాం కాబట్టి ఇలా వస్తాయి, ఈజీగానే కూడా వస్తాయి కాబట్టి ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే 20 to 30 డేస్ వరకు ఈజీగా తినొచ్చు. అస్సలు పాడవదు, ఎందుకంటే గట్టిగా అవుతాయి కాబట్టి అస్సలు పాడవు. ఇలా చేసి పెడితే మాత్రం పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో కొబ్బరి ఉంటుంది, అలాగే బియ్యాన్ని కూడా వేయించి చేసాం కాబట్టి చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇంతేనండి, ఈ స్వీట్ చేయడం మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడి తింటారు. మరి మీ ఇంట్లో మీరు చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.